సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యే ఒక విద్యార్థికి సడన్గా ఒకరోజు మెయిన్స్ క్లియర్ అయిందనే ఒక అప్డేట్ వస్తే, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? గాల్లో తేలిపోతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాకు అలాగే ఉంది, నాకు అలాగే అనిపించింది. దాదాపు 2 నెలల నుంచి, దాదాపు 2.5 నెలల నుంచి నోరు నొచ్చేటట్టు, గొంతు పోయేటట్టు మొత్తుకొని చెప్తున్నాను. ఇన్నాళ్ళకి దాదాపు 5 నెలలు సీజన్ అయిపోయిన 5 నెలలకి మన వాళ్ళకి జ్ఞానోదయం అయిందన్నమాట. మన వాళ్ళు ఒక మంచి స్టెప్ తీసుకున్నారనమాట. చాలా 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 మంచి స్టెప్, వెరీ గుడ్ స్టెప్. అదేంటంటే, కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ ఎవరు ఇక పైన ఒకరి మీద ఒకరు నెగిటివ్ కామెంట్స్ చేసుకోవడం కానీ, నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవడం కానీ చెయ్యము అని ఒక ప్రామిస్ అయితే చేసుకున్నారంట. సో చాలా మంచి విషయం అని చెప్పాలి. మన మ్యూచువల్ ఫ్యాన్స్ కానీ, కళ్యాణ్ తనూజకి కానీ ఇది వెరీ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇక పైన దేవుడు వాళ్ళ మొర ఆలకించి వాళ్ళకి ప్రశాంతతను ప్రసాదించాలని అయితే నేను కోరుకుంటున్నాను. వాళ్ళని సక్సెస్ఫుల్గా ఒక మంచి కెరియర్ని అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరందరూ ఇది మీద ఎలా రియాక్ట్ అవుతున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మాత్రం ఫుల్ హ్యాపీ అబ్బా, ఫుల్ హ్యాపీ. 2.5 నెలల నుంచి నేను మొత్తుకుని చెప్పే మాటలు కానీ, ఎంతోమంది యూట్యూబర్లు వాళ్ళ కోసం స్వచ్ఛందంగా వాళ్ళ గురించి వీడియోలు చేసే యూట్యూబర్లు మొత్తుకొని చెప్పేది కానీ దీని గురించే. ఈ రోజు కోసమే ఎదురు చూసాం. మాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. నాకు ఎక్స్పెషల్గా ఒక కేటీ మ్యూచువల్ ఫ్యాన్గా వాళ్ళిద్దరు ఇకపై ప్రశాంతంగా ఉండబోతున్నారు, సంతోషంగా ఉండబోతున్నారని తెలిసి మనసంతా చాలా సంతోషంగా, ఉల్లాసంగా ఉందన్నమాట. ఇక ఈ సందర్భంలో ఒక్కటి చెప్తాను, మీ అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్కటి చెప్తాను, ఈ ప్రామిస్ అనేది, ఈ సిచ్యువేషన్ అనేది ఇలాగే కొనసాగించండి. ఈరోజు ఏదైతే మీరు అనుకున్నారో దీన్ని ఇలాగే కొనసాగించండి. హేటర్స్ ఉన్నారు, జాగ్రత్త. నెగిటివ్ చేసేవాళ్ళు, వాళ్ళని తొక్కేయాలని చూసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని రెచ్చగొట్టడానికి బ్యాడ్ కామెంట్స్ పెడతారు, ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేస్తారు, ఫేక్ అన్నీ బయటికి తీసుకొస్తారు, మిమ్మల్ని ఇలాగే ఉండనివ్వరు. బాగా 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 గుర్తుపెట్టుకోండి. చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు అలర్ట్గా ఉండండి. మీరు ఇప్పుడు ఉన్నంత ఇదైతే ఉందో, ఈ ప్రామిస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏదైతే మీరు ఉండాలనుకున్నారో దాన్నే మీరు కొనసాగించాలి. ఆ ఉద్దేశంతోనే మీరు ఉండాలి. వాళ్ళని అలాగే సపోర్ట్ చేయాలి. బోత్ సైడ్స్ చెప్తున్నా. నెగిటివ్ చేసేవాళ్ళు, నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు, నెగిటివిటీ కావాలని స్ప్రెడ్ చేసేవాళ్ళు ఉంటారు. కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో, తనూజా ఫ్యాన్స్ ముసుగులో కళ్యాణ్ మీద, కళ్యాణ్ ఫ్యాన్స్ ముసుగులో తనూజా మీద పచ్చి బూతులు మాట్లాడే వాళ్ళు ఉంటారు, రాంగ్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మీరు ఇలాగా ఫ్రెండ్లీగా ఉంటారంటే ఒప్పుకోరు ఎవరు. మీరు ఉండాలి కైనా సరే. అలా ఉంటేనే వాళ్ళకి మంచిది, మనకి మంచిది. సో దీన్ని చూసి ఓర్వలేక చాలామంది మళ్ళీ స్టార్ట్ చేయాలని చూస్తారు. దానికి ఆ వలలో పడద్దు దయచేసి. ఇది మీకు ముందే అలర్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, ఓకేనా? మీరు దీని మీద ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ అయితే చేసి చెప్పండి ఖచ్చితంగా, ఓకేనా?